అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల అన్ని పార్టీలకు ఇది ఒక ఛాలెంజ్గా మారిపోయిన మాట నిజం. నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి సార్. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా అయితే ఏం కొనాలి, ఏం తినాలి, ఎలా బతకాలి అని చెప్పి. ఉల్లి ధరలు చూస్తూ ఉంటే ఒక నెల రోజుల క్రితం వరకు 100కి 6-7 కేజీలు వచ్చేవి సార్. ఇప్పుడు 100కి 2 కేజీలు కూడా రావట్లేదు. 60 రూపీస్ పలుకుతోంది ధర. అండ్ పంచదార కిలో 70 రూపాయలకు చేరుకుంది. బియ్యం ధరలు కూడా గత కొన్ని నెలలుగా పెరుగుతూ ఉన్నాయి. ఇక వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ నిత్యావసరాల ధరలు ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఒకటి ఏంటంటే ప్రభుత్వాలకు ఓట్లు వేసేవారు ప్రజల సమస్యల మీద ఓట్లు వేస్తలేరు. మీకు ఇంకోరి మీద కోపంతో ఓటు వేయడము, మత భావాల వల్ల ఓట్లు వేయడము, ఎమోషనల్ అంశాలకు ఓట్లు వేయడం వేస్తున్నారు. సో ధరలు పెరిగితే ప్రభుత్వాల్ని శిక్షించే ప్రజా చైతన్యం ఉంటే ప్రభుత్వాలు భయపడతాయి. ఒకప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, ఉల్లిఘాటుకు రాజస్థాన్ ఎన్నికలు అని చెప్పి చర్చ జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు మీకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు? కులం పేరు మీద చెప్తేస్తారు, మతం పేరు మీద చెప్తేస్తారు, ఎమోషనల్ ఇష్యూ పేరు మీద చెప్తారు, వ్యక్తుల మధ్య వస్తారు తమ నాయకుడు కొరకు. కానీ జనం తమ సమస్యల మీద తాము రావడం లేదు కదా. అందువల్ల పాలిటిక్స్ నుంచి పబ్లిక్ ఇష్యూస్ పక్కకు జరిగినప్పుడు, రాజకీయ పరిణామాలను, ప్రజా సమస్యలు నిర్దేశించలేనప్పుడు ప్రభుత్వాలకు ఏముంటుంది ఒత్తిడి? అల్టిమేట్లీ డెమోక్రసీలో పబ్లిక్ ప్రెషరే కదా. ప్రభుత్వాలు ఎప్పుడు పనిచేస్తాయి? తమకు దెబ్బతింటారు ఎలక్షన్ రాజకీయం అన్నప్పుడే పనిచేస్తాయి. సో ప్రజల నుంచి ఏ రకమైన ప్రెషర్ లేదు. ప్రజలు మౌనంగా అనుభవిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తీర్పులు చెప్తారేమో తెలియదు, కానీ అప్పటికి కూడా ఏ పుల్వామాలో, ఏ బాలాకోట్లో, ఏ పాకిస్తాన్లో, ఏ చైనాలో, ఏ వందే మాతరంలో, ఏ రామ మందిరము, ఏ ఇంకోటో వస్తుంది సార్ ఉమ్మడి పౌరసత్వంతో. అవి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ పోతాయి? లేదంటే 2-2 వ్యక్తులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఓడించాలా గెలిపించాలా, చంద్రబాబు నాయుడు ఓడించాలా గెలిపించాలా అనే ఇష్యూ పైన ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప మీకు బియ్యం ధరలు కంట్రోల్ ఉండాలి, ఉల్లి ధరలు కంట్రోల్ ఉండాలి ఎన్నికలు జరుగుతున్నాయా? సో అందువల్ల రాజకీయాలకు ప్రాతిపదిక మారిపోవడము ఒక సమస్య. రెండవది ఏంటంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం. దేశవ్యాప్తంగా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. వర్షపాతం కొన్ని చోట్ల మళ్ళీ వర్షాలు పడ్డా ఎరాటిక్ రెయిన్ఫాల్ ఉంది. అందువల్ల అంతటా కూడా దిగుబడులు తగ్గిపోతున్నాయి, విస్తీర్ణం తగ్గిపోతుంది. మీకు దేశవ్యాప్తంగా మీకు అది వరి నుంచి షుగర్ కేన్ వరకు అన్నిట్లో కూడా విస్తీర్ణాలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గిపోయాయి. సో అందువల్ల మన దేశంలో ఇప్పటికీ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ కీలకమైంది. ఇవాళ కృష్ణా డెల్టాలోనే వరి సాగు ప్రశ్నార్థకమవుతుందని వార్తలు వస్తున్న సమయం చూస్తున్నాం మనం. సో అందువల్ల ఈ అగ్రికల్చరల్ క్రైసిస్, అగ్రేరియన్ క్రైసిస్, రూరల్ ఎకనామిక్ క్రైసిస్కు దారితీస్తోంది. మూడవది ఏంటి అంటే వార్. ఈ వెస్ట్ ఏషియా వారు, ఈ వార్ నుంచి ఇండియన్ ఎకానమీని ఇన్సులేట్ చేశామని ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా రియాలిటీ ఏంటంటే మీరు ఇప్పుడు డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి కదా. సో అందువల్ల ఆ వెస్ట్ ఏషియన్ వార్ ప్రభావం ఉంది. నాలుగవది ఏంటంటే ప్రభుత్వ అనాలోచిత విధానాలు. ఇప్పుడు ఉదాహరణకి ఇథనాల్ ప్రొడక్షన్కు షుగర్ కేన్ పెద్ద ఎత్తున డైవర్ట్ చేశారు. 30-35% ఇవాళ ఇథనాల్ ఫీడ్ స్టాక్ షుగర్ కేనే. దాంతో ఏమైంది? ఇలా చక్కెర ధరలు పెరిగిపోయాయి. ఇవాళ ఆగస్టులోనే 40% పెరిగి, ఈ లాస్ట్ 2 monthsలో షుగర్ ప్రైస్ దాదాపు 40-50% పెరిగింది. ఎందుకు పెరిగింది? కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. అంటే కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల జరిగింది. కళ్ళ ముందు కనబడుతున్నాయి. 10 ఏళ్ళుగా మనం ఏనాడు షుగర్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవాళ షుగర్ ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితికి వచ్చాం. 10 ఏళ్ళుగా మనం షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. 2021-22లో 12 million tons ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు 2 million tons లాస్ట్ ఇటీవల ఎక్స్పోర్ట్. ఇప్పుడైతే అది కూడా లేదు. సో ఎక్స్పోర్ట్స్ ఆపేయమంటున్నారు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఉన్న షుగర్ కేన్ అంతా తీసుకెళ్లి ఆ ఇథనాల్ తయారీకి వాడేశారు. పెట్రోల్ డీజిల్లో మాకు ఆదా అయింది అంటున్నారు. నిజమే, ఆదా అయింది. 1.9 lakh tons ఆదాయ, 1.9 lakh crores ఆదా అయింది అని అంటున్నారు. కానీ ఇక్కడ షుగర్ ఇంపోర్ట్స్ కొరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. షుగర్ ఎక్స్పోర్ట్స్ ఆపడం వల్ల రెవెన్యూ పోతుంది, డాలర్ రెవెన్యూ పోతుంది. అలాగే ఇప్పుడు మేజ్ షుగర్ కేన్ ఈ ప్రాబ్లం వచ్చాక రెస్ట్రిక్ట్ చేస్తుంది ప్రభుత్వం. షుగర్ కేన్ ఇక ఎక్కువగా ఇథనాల్కి వాడద్దని. ఇప్పుడు నెంబర్ 1 మేజ్ అయిపోయింది. మేజ్ ఇప్పుడు ప్రధానమైంది మొక్కజొన్న. దీంతో మీరు గమనించండి, పౌల్ట్రీ ఫీడు, పశువులకు పశుగ్రాస కొరత ఏర్పడి అక్కడ మళ్ళీ ఛాలెంజ్ మొదలవుతుంది. ఆల్రెడీ మేజ్ మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. అంటే ఇప్పటిదాకా పప్పు దినుసులు, నూనె గింజలకు వాడినటువంటి భూమిని ఇలా మొక్కజొన్న వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పటికే మనం పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్లో ఇంపోర్ట్ డిపెండెంట్.
ఇంకా ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరుగుతుంది, ఇంకా మన డాలర్లు ఎక్కువ అవసరం వస్తాయి. పైగా ఇక్కడ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, అంటే ఇతర దేశాలను దిగుమతి చేసుకునే వరకు ఆ ధరలు పెరిగిపోతుంటాయి. అందువల్ల ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాలకు కూడా కారణమవుతుంది. మీకు నెక్స్ట్ జరిగే మరో ముఖ్యమైన హోర్డింగ్. ఎప్పుడైతే ప్రైసెస్ పెరుగుతాయని అంటారో హోర్డింగ్ మొదలవుతుంది. ఎందుకంటే కొరతలు వస్తున్నాయి, ధరలు పెరుగుతున్నాయి అన్నప్పుడు అక్రమ నిల్వలు మొదలవుతాయి. అక్రమ నిల్వల్ని ఇవాళ అరికట్టేటువంటి ప్రభుత్వ యంత్రాంగమే లేదు మీకు. ఎందుకంటే ప్రభుత్వమే గుత్తాధిపత్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నది. మీకు అదాని ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అగ్రికల్చర్ మార్కెట్స్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వమే ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ను బాగా తీసిపడేస్తామని గతంలో వ్యవసాయ చట్టాలు ఒక చట్టంగా చేశారు. అంటే ప్రభుత్వాల విధానాలే హోర్డింగ్ను, బ్లాక్ మార్కెటింగ్ను, మానోపలీస్ని ఎంకరేజ్ చేసే విధానంగా ఉన్నప్పుడు ధరలు పెరగకపోతే ఏమవుతాయి? ఒక విచిత్రమైన